అభిజిత్ గారు సార్, బిగ్ బాస్ తర్వాత ఒక డైలమాలో ఉన్నాడు. క్యారెక్టర్స్ ఏవి ఒప్పుకోవట్లేదు, ఆ, చాలా కథలు రిజెక్ట్ చేస్తున్నాడు అనే ఒక టాక్ వచ్చింది బయట. సో ఈ మిస్ పర్ఫెక్ట్లో క్యారెక్టర్లో రాబోతున్నారు, అంటే హౌస్ హోల్డ్ క్యారెక్టర్లో రాబోతున్నారు. ఆ, ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మీరు తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి, వాటన్నిటినీ ఒక డైలమా పొజిషన్లో ఉన్నాడు అనే టాక్ రావటాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే టాక్ గురించి ఇప్పుడు అది 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 నేను నా ప్లేస్ కాదండి కామెంట్ చేయడానికి. ఏం చేసాము, ఏం చేయవలసింది అవన్నీ దట్స్ పాస్ట్. సో నేను ఐఎమ్ సంబడి. నాకేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నాక దాని గురించి వెనక మళ్ళీ ఆలోచించిన. సో కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నేనేమనుకుంటానంటే ఒక ఒక మంచి ప్రాజెక్ట్ బయటికి రావాలంటే దాని వెనకల మంచి కొలాబరేటర్స్ ఉండాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ వెనకాల మీరు చూస్తూనే ఉన్నారు స్టేజ్ మీద అందరు కొలాబరేటర్స్ ఎవరెవరు. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇట్ వాజ్ ఇమీడియట్గా నేను దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ అని చెప్పగానే ఐ మీన్ అని అంత మాత్రమే చెప్పాను. మీకు ఓకే అనుకుంటే, నేను మీకు ఓకే అనుకుంటే ఐ మీన్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది. లావణ్య గారు చెప్పండి. సో ఏ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారండి ఈ క్యారెక్టర్ త్రూ? అంటే ఎవ్రీ క్యారెక్టర్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది కదా. ఈ క్యారెక్టర్ నుంచి మీ పేరే పెట్టడం జరిగింది, అది అనుకొని చేస్తారా లేకపోతే ఎలా జరిగింది? మీ క్యారెక్టర్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఎలా అనిపించినాయి? ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్? నాకు ఒక ఫ్రెండ్ ఉంది అండ్ నా ముంబై డేస్లో ఒక చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. తను ఓసిడి అండ్ నేను ఐఎమ్ లైక్ ద పర్సనల్ సర్వైవర్ ఆఫ్ దట్ ఓసిడి. తను చాలా చాలా పర్టికులర్. అండ్ నేను చెప్పాను, అది స్టోరీ విన్న తర్వాత నేను చెప్పాను, నీలాగా క్యారెక్టర్ నాకు దొరికింది అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ అ రీజన్. నేను తనతో చాలా ఇయర్స్ ఇద్దరు కలిసి ఉంటారు ముంబైలో. అండ్ తను కూడా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక మేడ్ క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేస్తుంది. తను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హర్ నేమ్ ఇస్ వర్బీనా. సో తను ఐ మీన్ మై ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ హర్. అండ్ బిసైడ్స్ దాట్ ఆబ్వియస్లీ షూట్లో వచ్చినప్పుడు ద వే విశ్వక్ థాట్ ద క్యారెక్టర్ యాజ్ వెల్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ విశ్వక్ చాలా చాలా పర్టికులర్, తనకి ఏం కావాలి అదే చెప్తారు. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని సీన్స్లో వెన్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ కి ఓకే ఎలా చేయాలి, బట్ హీ లిసన్స్ టు మీ ఆర్ ఎనీ అదర్ యాక్టర్. తను చాలా ఓపెన్గా ఉంటారు అండ్ ఫర్ ఇన్పుట్స్ తను చాలా హీఈస్ వెరీ he's there and he doesn't have any ego problem. So I think Vishwak's presence and my friends' experience, personal experience of OCD, నాకు చాలా చాలా హెల్ప్ అయింది.